For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, అతనే సీనియర్ ఆర్టిస్ట్ జ్వాలా చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. అమ్మా నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, చాలా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో సీరియల్స్ చేశారు. సో ఈ రోజు మిమ్మల్ని చూడడం వల్ల నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. ఈవెన్ నేను కూడా వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు మ్యాక్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ అన్నప్పుడు నేను ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను అనుకున్నాను. మీరు నాకు లింక్స్ పంపించాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ ఇంటర్వ్యూ ఫర్ ఏ వండర్ఫుల్ ఛానల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ మీరు ఇంత సక్సెస్ఫుల్ టీమ్ మెంబర్స్ కానీ, ఇవన్నీ నేను అంచనా వేయలేకపోయాను. బట్ వన్స్ ఐ సా, నేను అనుకున్నాను ఖచ్చితంగా దీని వెనక చాలా కృషి ఉంది, చాలామంది కష్టం ఉంది అని నాకు తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. నా పేరు జ్వాలా చక్రవర్తి, సినీ టీవీ స్టేజ్ కళాకారుణ్ణి. సార్ మీ ప్రాపర్ ఎక్కడ అసలు? మా ప్రాపర్ వచ్చేసి కడప. కడప జిల్లా. అండ్ నాన్నగారు కడప, అమ్మగారు నెల్లూరు. మేము హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి జస్ట్ ఈ మధ్యనే ఒక 46 ఏళ్ళు అవుతుంది. మరి ఊరికే నవ్వండి అంటే నవ్వరు కదా. అవును. ఓకే సార్, అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ అడుగుపెట్టి? నేను ఇండస్ట్రీకి వచ్చి 1992, 1992. నాది బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది 1990లో. సో 1992లో మా మేనత్త ప్రమేయంతో చెల్లా సుబ్రహ్మణ్యం అనే ఒక చక్కటి రైటర్, ఆయన ప్రొడ్యూస్ చేస్తూ, అల్లాని శ్రీధర్ గారనే ఒక దర్శకులు, దాంట్లో చక్కటి తారాగణం. ఎవరెవరు ఏంటి అనేది మీకు చెప్తాను. జగపతి బాబు గారు హీరో, దివ్యవాణి గారు హీరోయిన్, అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు ఎల్డర్లీ క్యారెక్టర్స్. ఈ సినిమాలో అంటే నాకు మా మేనత్త చెప్పడము, నాకు ఇంట్రెస్ట్ ఉందని ఆమెకు బాగా తెలుసు, సినిమాల్లో సీరియల్స్ చేయాలన్న ఇంట్రెస్ట్. తను నాకు చెప్పిన తర్వాత నేను ఇట్లా నీకు పరిచయం చేస్తాను అంటే కింద నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, శ్రీనగర్ కాలనీలో. వెళ్తే కింద అక్కడికి వెళ్తే సినిమా మొత్తం అయిపోయింది. మా సినిమా పేరు రగులుతున్న భారతం. 1992లో రిలీజ్ అయింది. 1991లో వాళ్ళు షూట్ చేశారు. సో ఇంకా ఒక్కరోజే షూటింగ్ ఉంది, అది క్లైమాక్స్. సో క్లైమాక్స్ అంటే అది ఇందిరా పార్క్లో ఒక పెద్ద సెట్ వేసి కొన్ని వందల మంది జూనియర్ ఆర్టిస్టులు, దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక కుటీరంలో ఒక ఆశ్రమం నడుపుతూ ఉంటారు. మీరు ఒక ఇన్స్పెక్టర్గా వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళే సన్నివేశం అన్నారు. నాకు అసలు మొట్టమొదటి సినిమాలోనే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అన్నారు, అది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి సన్నివేశం అన్నారు. నాకు సంతోషంతో పాటు చిన్న భయం వేసింది, అయ్య బాబు ఎలా ఉంటుందో ఏంటో అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూశాను, చాలా బాగా ఉంది, మంచి ప్రొడక్షన్ వాల్యూస్. అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, జగపతి బాబు గారు, దివ్యవాణి గారిని చూశాను నేను. అప్పటికి ఇంకా వాళ్ళు పెద్ద ఫేమస్ కాదు కానీ జగపతి బాబు గారు, దివ్యవాణి గారు, బట్ గుడ్ యాక్టర్స్గా వాళ్ళకు ఆల్రెడీ మంచి పేరు ఉండింది. సో నేను అక్కడ చూసిన తర్వాత నేను ఇన్స్పెక్టర్గా మీరు వచ్చి ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలని వాళ్ళు ఒక టేక్ తీసుకున్నారు. తీసుకుంటూనే నేను జీప్ దిగి వచ్చి అక్కినేని నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయాలి. ఆయన ఏదో ఒక డైలాగ్ చెప్తారు, ఆ డైలాగ్కి నా పక్కనున్న ఒక ఆఫీసర్ మళ్ళీ కౌంటర్ డైలాగ్ చెప్తారు. సో నేను ఆయనను బేడీలేసి తీసుకెళ్ళడం, నేను వణికిపోతున్నాను. ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం కెమెరా ముందు. అయితే కెమెరామ్యాన్ వచ్చేసి చోటాకే నాయుడు గారు, ఆయన నన్ను పిలిచి ఏమన్నారంటే, బాబు మీరు మొట్టమొదటి సినిమా అంటే అవును సార్ అన్నాను. అయితే ఆయన ఏమన్నారంటే, మీరు పోలీస్ ఆఫీసర్గా వచ్చారు, ఆయనకు నాగేశ్వరరావు గారికి బేడీలు అయిపోతున్నారు, మీరు వణకూడదు, ఆయన వణకాల. అయితే నాకు ఒక చిన్న క్లూ ఇచ్చారు ఆయన, అంటే ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. ఏం చెప్పారంటే, మీలో భయం పోగొట్టడానికి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను, మీరు ఒకసారి యాక్షన్ చెప్పిన తర్వాత కట్ చెప్పే వరకు మిమ్మల్ని మీరు అమితాబ్ బచ్చన్ అనుకోండి, మిమ్మల్ని మీరు అమితాబ్ బచ్చన్ అనుకొని మీరు
ధైర్యంగా చేయండి, టేక్ బాగా వస్తుందని చెప్పారు. ఆయన చెప్పిండేది పాటించాను. ఈ రోజుకి కూడా నేను ఆ ధైర్య సాహస లక్ష్మి అంటారు కదా, ఏదైనా పని చేయాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఉండడం వల్ల, ఆయన ధైర్యం నాకు నింపడం వల్ల, నాలో ధైర్యం నింపడం వల్ల నేను అక్కడ బాగా చేయగలిగాను. టేక్ కూడా ఓకే అయింది. ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టాలు ఏంటి సార్? అసలు కష్టాలు ఏం లేదమ్మా, ఇష్టంగా చేస్తే కష్టాలను కూడా మనము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కష్టాలు ఉంటాయి, ఉండవు అని కాదు. అది తెలియని వయసులో నేను వెళ్ళాను కాబట్టి అక్కడ ఏం జరిగింది అంటే, నేను మొట్టమొదట నేను ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి. నేను అభినయ ఆర్టిస్ట్ అకాడమీలో నేను వెళ్ళి ఒక 2-3 వారాల వరకే నేను ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు ఎందుకు ఆ ట్రైనింగ్ నాకు ప్లస్ అవుతుందా ఏంటనేది తెలియదు, కానీ నేను ఎక్కువ టైం కేటాయించలేకపోయాను. నాకు తొందరపడిపోయా. నాకు ఇవన్నీ కాదు, ఇలా కూర్చొని స్కూల్లో నేర్చుకోవడం కాదు, నేను వెళ్ళి చేసేయాలి అనే ఒక తొందరపాటుతనంతో నేను సినిమా ఆఫీసులు అన్నిటికీ వెళ్ళి ఫోటోలు తీయడం జరిగింది. నేనేమనుకునేవాడిని, ఎక్కడికి వెళ్ళినా అందరూ వేషం ఇచ్చేస్తారని అనుకునేవాడిని, కానీ అలా కాదు. అప్పట్లో ఏంటంటే సీరియల్స్ తక్కువ, ఓన్లీ దూరదర్శన్ ఉండేది. తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇట్లాంటివి ఏం లేవు, షార్ట్ ఫిల్మ్స్ లాంటివి లేవు. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉండేది. అయితే ఏం జరిగిందంటే, నేను ప్రతి ఆఫీస్కు వెళ్ళి ఫోటోలు ఇచ్చి వచ్చిన తర్వాత నాకు ఫోన్ కాల్ రావట్లే. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ఫోన్ కాల్స్ రావట్లే. చాలా డిప్రెస్ అయ్యేవాడిని. ఇదేంటి, నేను దగ్గర ఒక 10-12 ఆఫీసులు తిరిగాను, ఒక్కరు నాకు ఫోన్ చేయట్లే. అప్పుడు మా మేనత్త రికమెండేషన్లో వెళ్ళి కలుస్తూనే ఇమీడియట్గా మరుసటి రోజు ఒక మంచి వేషం, అంటే రావడంతోనే ఒక మంచి వేషము, మళ్ళీ డబుల్ ధమాకాల్లాగా ఒక దాసరి గారి డూప్ వేషం ఇలా చేయడం జరిగింది. సో మిగతావి కూడా అలా ఉంటుందేమో, అంత ఈజీ ఏమో అని అనుకున్నా. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరిని మనం తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ అనేవారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇది ఒక బిజినెస్ లాగా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. సో దర్శకులు అనేవారు కూడా ఆయనకు ఒక లైఫ్ రావాలి అని ఆయన మంచి ట్రైన్డ్ ఆర్టిస్టులు, అంటే బాగా అనుభవం ఉన్న కళాకారులను తీసుకొని సినిమా చేస్తారు. కాబట్టి మనం కొత్తగా వచ్చి మనం ఏం చేస్తాం, ఎలా చేస్తాం వాళ్ళకి తెలియనప్పుడు మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్. సో అక్కడ ఏంటంటే మనకు చిన్న వేషం ఇచ్చినా అక్కడ ఒక డైలాగ్ ఉండాలి, ఇది ఉండాలి అని నేను అనుకునేవాడిని. కొన్ని రోజులు అయిన తర్వాత నాకు వేషం వస్తే చాలు, డైలాగ్ లేకపోయినా పర్వాలే, నేను కనపడాలి అందరికీ, నేను బాగా ఫేమస్ అయిపోవాలి అనే ఆలోచనలో నిన్న. సో అలా నాకు కొన్ని వేషాలు వచ్చి చేశాను. అర డైలాగు, ఒక ఫుల్ డైలాగ్, ఎలా ఉన్నా కానీ అన్నీ చేస్తూ వచ్చాను. చేస్తూ వచ్చిన తర్వాత దెన్ మధ్యలో నాకు ఒక చిన్న బ్రేక్ అంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమాలో రవితేజ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్, మీరు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్. అయితే దాంట్లో ఆ సినిమాలో ఏంటంటే ఫ్రెండ్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. రవితేజ ఫ్రెండ్స్ క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అక్కడ ఇష్టం లేని తన పెళ్లి వాళ్ళ అమ్మగారు చేస్తుంటే మేమందరం కలిసి అక్కడ ఎవరైతే పెళ్లి కూతురు తండ్రి ఉంటారో అతను తెచ్చిన కట్నం డబ్బును మేము మాయం చేయాలి. అక్కడ జరిగే ఒక చిన్న కామెడీ ట్రాక్ లాంటి సన్నివేశాలు. దాంట్లో పెద్దగా మాకేం డైలాగ్స్ అవి లేవు. సో చిన్న ఉన్నాడు దాంట్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్లో, తర్వాత కొంచెం రఘు ఉన్నారు, నేను ఉన్నాను, ఇంకొక 2 అబ్బాయిలు, ఒక 5-6 మంది ఉన్నాము. అది నాకు ఒక మంచి బ్రేక్ ఈవెన్, అంటే ఒక హీరో ఫ్రెండ్స్గా రావడం అనేది నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చేశాను కానీ అంతకుముందు అంత చెప్పుకోదగినట్టు కాదు. అన్ని పోలీస్ ఆఫీసరు, జర్నలిస్టు, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. సో ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత నేను బేసికల్లీ నేను ఇంజనీర్ని. సో నాకేమైందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్యానల్ ఇంజనీర్గా నాకు ఒక అక్కడ అవకాశం వచ్చింది. అవకాశం రావడంతో కొంచెం డైవర్ట్ అయ్యి నేను మళ్ళీ నా ప్రొఫెషనల్ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళా ఎన్నో ఉంటాయి కదా, అక్కడ మార్కెట్ బాగాలేక ఒకనొక టైంలో గ్యాప్ రావడము. ఆ గ్యాప్ వచ్చిన టైంలో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రావడం. ఇక్కడ నాకు మళ్ళీ సెకండ్ ఎంట్రీ, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నాకేమైందంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. దాంట్లో మీరు సభ్యత్వం తీసుకుంటే పరిచయాలు పెరుగుతాయి, మీకు కూడా ఒక అంటే మీటింగ్స్ అవి జరిగినప్పుడు
పెద్ద ఆర్టిస్టులు అందరూ వస్తారు, సో మీకు ఎన్నో దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి అని నాకు కొందరు సీనియర్స్ చెప్పడం జరిగింది. సరే అని నేను వెళ్ళి అక్కడ సభ్యత్వం కోసం నేను అప్లై చేస్తే ఏం చేశారంటే వాళ్ళు కమిటీలో పెట్టి దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే కమిటీలో పెట్టినప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఆర్టిస్ట్గా మెంబర్షిప్ కోసం వచ్చారో అతను బాగా ఫేమస్సా కాదా, ఒకవేళ ఫేమస్ అయితే ఏమన్నా సినిమాలు చేసినారా, ఈ కమిటీలో ఉన్న 20 మంది గుర్తుపట్టాలి, కనీసం ఒక 5-6 మంది అన్న గుర్తుపట్టి ఎస్ నాకు ఈ ఆర్టిస్ట్ తెలుసు, ఇతను బాగా చేస్తాడు, ఇతను డైలాగ్స్ చెప్తాడు అని చెప్పగలగాలి. సో అప్పటికి నేను ఇంకా ఫేమ్ కాకపోయేటప్పటికి వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే మేము మళ్ళీ మీకు ఇస్తాం అవకాశం, కానీ మీరు మళ్ళీ ఇంకా కొన్ని సినిమాలు చేసి మీరు మోర్ రికగ్నిషన్ తెచ్చుకోండి, ఇప్పుడున్న రికగ్నిషన్ సరిపోదు, ఇంకా మోర్ రికగ్నిషన్ తెచ్చుకోండి, ఇంకా చాలా సినిమాలు చేయండి, చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేయండి, దెన్ మేము ఇస్తాం అన్నప్పుడు నాకు కొంచెం పట్టుదల పెరిగింది. అప్పుడు ఇంకా కొంచెం నేను వార్ ఫుట్టింగ్ అంటారు కదా, అలా నేను ఆఫీసులకు వెళ్ళడము, ఇంటి దగ్గర నేను కొంచెం ట్రైన్ అప్ అయ్యి అక్కడ ఆడిషన్స్లో వెళ్ళి వాళ్ళని మెప్పించే పర్ఫార్మెన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాను. అయితే ఆడవారి మాటలకు అర్థాలు వేరే ఆ సినిమా 2006. అది యాక్చువల్లీ చెప్పాలంటే దానికి నేను ప్రయత్నం చేయలా, అది ఫోన్ కాల్ వచ్చింది నాకు. వాళ్ళకి ఏంటంటే మన కె విశ్వనాథ్ గారు ఇంటి పెద్ద, ఆయనకు పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇలా అంతా కూడా ఒక పెద్ద కుటుంబం. కామెడీ క్యారెక్టర్కి ఇది మన జూనియర్ రేలంగి అనంత్ గారి కాంబినేషన్లో జూనియర్ రేలంగి గారిని కలర్ స్వాతి ఫాదర్గా, నన్ను కమెడియన్గా, అంటే ఫ్యామిలీ మెంబర్ బట్ కామెడీ హిలేరియస్ ఉన్న రోల్లో నన్ను పెట్టేశారనమాట. సో నేనేమనుకున్నానంటే ఏదైనా మనకు వచ్చిందే మనకు అదృష్టం, దాంట్లోనే బాగా కష్టపడి చేద్దాం అని చెప్పి ఒక పట్టుదలతో బాగా ఇన్వాల్వ్ అయ్యి, కామెడీ అంటే బాగా నవ్వాలి, అది ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చిన సీరియస్ క్యారెక్టర్ అయితే కన్నా దానికి తగ్గ జీవించాలి, మనము నటించడము, నటనలో జీవించడం అనే దాన్ని నేను బాగా అవపోషణ బట్టి జాగ్రత్తగా ఆయన ఇచ్చిన సన్నివేశం ఏంటి, మనకు డైలాగ్ లేకపోయినా విత్ ఎక్స్ప్రెషన్స్ మనము రానిద్దాము, ప్రయత్నం చేద్దాం, చూద్దాం ఏమవుతుందో తెలియదు. షూటింగ్ అప్పుడు మాత్రం నాకు ఐ వాజ్ నాట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్, అంటే చేస్తున్నాము సినిమా ఏమన్నా స్లో సినిమానా, ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది, నేను చేసింది ఎంతవరకు పండొచ్చు అనే క్వశ్చన్ మార్క్స్ ఉండేవి. నేనేం చేశానంటే సినిమా రిలీజ్ అయింది 2006లో మేము షూటింగ్ చేసాం, 2007లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మొదట 2-3 డేస్ నేను వెళ్ళాలా, అంటే థియేటర్కి వెళ్ళాలా, కానీ నాకు ఫోన్ కాల్స్ చాలా వస్తున్నాయి. ఫోన్ కాల్స్ ఎలా వస్తున్నాయి అంటే అప్పుడప్పుడే మొబైల్స్ అవి పేజర్లని మొబైల్స్ అని అప్పుడు వచ్చి ఉన్నాయి. సో నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫోన్ కాల్స్ వచ్చి ఇట్లా సినిమా చూసావా ఇది అంటే కినా, నేను ఇంకా చూడలేదు, వెళ్ళాలి అంటే కినా సినిమా సూపర్ డూపర్ హిట్, నువ్వు బాగా నవ్వించావు, అది ఇది అని అంటున్నారు అందరు. అది ఎందుకంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఏంటంటే అప్పుడప్పుడు ఉడికిస్తూ ఉంటారు, లేకుంటే ఏమంటారు బనాయిస్తూ ఉంటారు అంటారు కదా, అట్లా ఏదో వీళ్ళు ఊరికే సరదాగా అంటున్నారు లేని అనుకున్నాను. కానీ థియేటర్కి వెళ్తే ఫ్యామిలీస్ దే ఆర్ ఎంజాయింగ్ ఫిలిం లైక్ ఎనీథింగ్. అంటే సినిమాలు కథా కథనము, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సాంగ్స్ ప్రతి ఒక్కటి ఏక్ లాగా బా ఇది బాగుంది అంటే మేము షూటింగ్ చేసేటప్పుడు మాకు అనిపించాల, ఏదో స్లోగా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎట్లుంటాయి ఏంటో అనుకున్నాం. కానీ వన్స్ థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే మా సినిమా మీద నాకే ఎంతో ప్రేమ వచ్చేసింది. సో నేనే అంత ఇష్టపడిన వాడిని, ఇంకా ఆడియన్స్ ఎంత వాళ్ళు హార్ట్ఫుల్గా, ఇట్స్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దెన్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ వరకు అది ఏంటి ఎటువంటి క్యారెక్టర్ అనేది మీ అందరికీ తెలుసు. సో అక్కడ నేను పండించాను, అది పండింది. క్లైమాక్స్ లో కూడా నవ్వించాను, సినిమా మధ్యలో నవ్వించాను, క్లైమాక్స్ లో నవ్వించాను. ఇట్స్ ఏ అంటే మనకి ఇచ్చిన వేషము మనం న్యాయం చేసాం అని నాకు అనిపించి నేను చేశాను. ఆ సినిమా తర్వాత
నేను ఎవరిని సినిమాలో వేషం ఇవ్వండి అనే అవసరం లేకుండా ఎవరిని అడగకుండా నాకు ఫోన్ కాల్స్ వచ్చేటి. ఓకే, సూపర్ సార్. డిఫరెంట్ ప్రొడక్షన్స్ నుంచి, అంటే ఈ ప్రొడక్షన్ వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో ఈ పలానా ఆర్టిస్ట్ ఎవరో కొత్త ఆయన ఉన్నాడు, ఆయన నెంబర్ ఇవ్వండి అని మిగతా ప్రొడక్షన్ వాళ్ళు నెంబర్స్ తీసుకొని అలా నాకు చాలా సినిమా ఆఫీసుల నుంచి ఫోన్లు రావడం జరిగింది. సో నాకు వెళ్ళి కలవాలి అనే ఛాన్స్ కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అలా నాకు 50 సినిమాలు చేస్తూనే ఉన్నాను. అంటే ఇంకా చేస్తూ ఉన్నాను. అది హిట్ అయినా, సూపర్ హిట్ అయినా, లేకుంటే మీడియంగా ఆడినా, ఎలా ఆడినా నా క్యారెక్టర్ వరకు అందరూ మంచి మార్కులు ఇచ్చేవారు. బాగా చేశారు, ఇది బాగా పండింది. అది హిలేరియస్ కామెడీ కావచ్చు, లేదంటే మన ఎమోషనల్ కామెడీ కావచ్చు, రకరకాలు ఉంటాయి దాంట్లో. సో నేను దాని తర్వాత పరుగు సినిమా చేశాను. పరుగు సినిమాలో ప్రకాష్ రాజ్ గారి ఫ్యామిలీ మెంబర్స్, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని. సో దాంట్లో కూడా బాగా పండింది అన్నారు. సో ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే కుటుంబంలో ఉన్న వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. దాంట్లో హైలైట్ ఏదన్నా ఉందా మన మీద, ఆ హైలైట్ అయితే కనుక మనకు గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఒక 20 సినిమాలు చేస్తే రాని గుర్తింపు ఈ సినిమాలో వచ్చింది. ఆడవారి మాటలు అర్థాలు వెళ్ళి, దాని తర్వాత పరుగు, దాని తర్వాత నాయక్, భాయ్, పోలీస్, ఇలా వరుసగా ఇంకా నేను పేర్లు కూడా చాలా మర్చిపోయాను నేను. సో కూర్చొని రాసి తగిన 70 సినిమాలు అప్పటికి. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక 10 సినిమాలు. క్రాక్ సినిమాలో కూడా ఉన్నాను. మన మీకు స్టార్టింగ్లో ప్రసాదాలు పట్టుకొని రవితేజ, శృతి హాసన్ వస్తారు, అక్కడ మేము పూజారి క్యారెక్టర్ చేశాను. నేను మీకు ఎక్కువ ఏ క్యారెక్టర్స్ అంటే ఇష్టం సార్ చేయడం? నాకు ఇది ఇస్తేనే నాకు చేస్తాను, ఇది లేకుండా నేను చెయ్యను అనేం లేదమ్మా. నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లో ఇన్వాల్వ్ కాగలుగుతా. అంటే ఇష్టము అనేది ఫ్యామిలీ మెంబర్స్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసరు, డాక్టరు, లాయరు, లేదా సమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇట్లాంటివన్నీ గెస్ట్ రోల్స్ అంటారు, వాటిని రోల్స్ అంటారు. దే ఆర్ నాట్ క్యారెక్టర్స్. సో అవన్నీ కూడా చేసేసి ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే మంచి లైఫ్ రావాలి, బాగా జనాలలో మనము ఇమిడిపోవాలి, మనకంటూ ఒక మంచి గుర్తింపు రావాలి అంటే ఒక వండర్ఫుల్ క్యారెక్టర్, అది ఏదైనా కావచ్చు, వండర్ఫుల్ క్యారెక్టర్. ఫ్యామిలీ మెంబర్ అయితే కదా కొంచెం అక్కడక్కడ కనపడతాము, అక్కడక్కడ మనతో వాళ్ళు వర్క్ తీసుకుంటారు. కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, లేదా సమ్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఉండాలి. 2 సీన్లు ఉన్నా పర్వాలేదు, 2 సీన్లు ఉన్నా మన మీద ఇంపార్టెన్స్ ఉండాలి. సో అటువంటిది నేను ఎనీ క్యారెక్టర్, అంటే ఈ రోజు వరకు జ్వాలా చక్రవర్తి ఇవైతేనే చేయగలుగుతాడు, మిగతాటి చేయలేడు అనే మాట ఇంతవరకు రాల. నాకు ఇచ్చిన ఏ క్యారెక్టర్ అయినా నేను అన్నిటికీ న్యాయం చేస్తూ వచ్చాను. నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. అండ్ గుర్తింపు అయితే వచ్చింది, ఫేమస్ ఇంకా కావాలి. అవుతారు సార్, ఎంత మంచిగా చేస్తున్నారు. అసలు నార్మల్ గా మాట్లాడుతుంటే ఫోన్ చేసిస్తున్నారు, అసలు మా మీద రివర్స్ పంచులు అంటే అంత బాగా చేస్తున్నారు. ఎందుకు రావు సార్, మంచి మంచి ఛాన్సులు వస్తాయి కంపల్సరీ. హాస్య నటులకు తెలియకుండానే వారి యొక్క నరాల్లో హాస్యం అనేది ఇమిడిపోయి ఉంటుంది. తెలియకుండానే ఎదుటి వాళ్ళని చెక్కిలిగింత పెట్టకుండానే నవ్వించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. పైగా నేను సినిమాలు, సీరియల్స్ కాకుండా ఈవెంట్స్లలో కూడా రాణించాను. ఈవెంట్స్లలో కూడా, ఎందుకంటే ఒక కళాకారుడిగా ఓన్లీ సినిమాలు, సీరియల్స్ అంటే గిన మనకు ఇన్కమ్ వైజ్ సరిపోదు. కాబట్టి నేను ఏం చేశానంటే, నాకు పెద్దవాళ్ళు ఎవరైతే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు, ముఖ్యంగా చెప్పాలి అంటే నాకు గుండు హనుమంతరావు గారు, నేను అమృతం సీరియల్స్లో కొన్ని ఎపిసోడ్స్ చేసినప్పుడు ఆయన నాకు ఒక చిన్న సలహా ఇచ్చాడు. జ్వాలా, నువ్వు కామెడీ, హిలేరియస్ ఇవన్నీ చేయగలుగుతావు, నేను ఈవెంట్స్లలో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, దాంట్లో కామెడీ స్కిట్స్లలో నువ్వు చేస్తూ రాని నన్ను పిలవడము, ఆయన పిలిచిన వెంటనే నేను ఎస్ చెప్పడము, అలాగే అక్కడ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, అలా చేసుకుంటూ నేను ఒక 30 నుంచి 50 ఈవెంట్స్ నేను వర్క్ చేశాను. అంటే గుండు హనుమంతరావు గారి దగ్గర ఒక 30 ఈవెంట్లు, మిగతా ఆర్గనైజర్స్ దగ్గర ఒక 20 ఈవెంట్లు, ఒక 50 ఈవెంట్లు చేశాను. సార్ మీరు వచ్చినంటే 1992లో వచ్చారంటున్నారు ఇండస్ట్రీకి. అప్పుడున్న ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి ఏమైనా తేడా ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది.
1992లో నేను వచ్చి చూసినప్పుడు మీకు ఇందాక చెప్పినట్లు మనకు సినిమాలు తప్ప సీరియల్స్ కూడా ఓన్లీ దూరదర్శన్లో ఏవో కొన్ని సీరియల్స్ వచ్చేటి, మంచి సీరియల్స్ వచ్చేటి, బట్ ఇన్ని ఛానల్స్ ఇవన్నీ కూడా లేవు ఎంటర్టైన్మెంట్ రంగంలో. అండ్ సినిమాల్లో వచ్చేసి అప్పుడు సంవత్సరానికి ఒక 100 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ పెద్ద సినిమాలు ఒక 25%, చిన్న సినిమాలు 75%. ఇప్పటికీ అంతే. పెద్ద సినిమాలు ఎప్పుడైనా కానీ ఒక 20-25% ఉంటాయి రిలీజ్ అయిన వాటిల్లో. సో అలా మేము చూస్తూ వచ్చాము. అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగాయి, ఎక్స్పెండిచర్ చాలా విపరీతంగా పెరిగింది అప్పటికి ఇప్పటికి. ఈవెన్ ఆర్టిస్టులకు పేమెంట్లు కూడా బాగా. అప్పుడు పేమెంట్ ఎంత ఇచ్చేవారు సార్? నేను కరెక్ట్గా చెప్పాలి అంటే 1992లో నేను తీసుకున్న నా 2-వీలర్ కన్వేయన్స్ 20 రూపీస్. అండ్ నాకు సినిమాకి ఇచ్చిన పేమెంట్ 500 రూపీస్. ఇప్పుడు వచ్చేసి నాకు కార్ కన్వేయన్స్ 1000 రూపీస్, తర్వాత అసిస్టెంట్ బేటా ఒక 500-600 ఉంటుంది. తర్వాత మన రెమ్యూనరేషన్ వచ్చేసి నేను హైయెస్ట్ తీసుకున్న రెమ్యూనరేషన్ 15,000, 15,000. అంటే కొన్ని సినిమా వాళ్ళు ఇవ్వగలుగుతారు, కొందరు మాకు అంత బడ్జెట్ లేదని 12,000 ఇస్తారు, కొందరు 10,000 ఇస్తారు, కొందరు బాగా లో బడ్జెట్ సినిమా మేము ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాము మాకు సహకరించండి అంటే ఇంకా కొంచెం కూడా తగ్గించుకుంటాను నేను. ఎందుకంటే డిమాండ్ చేసి మనము ఫిక్స్ చేసుకుంటే మన వెనక కాంపిటీషన్లో చాలామంది ఉంటారు, అదొకటి ఆలోచించాలి. రెండవది మనము వచ్చిన కొత్త ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున ఇండస్ట్రీలో నిలబడితే మనల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. ప్రతిదీ మనం డబ్బుతో కొలవకూడదు. డబ్బు అనేది ప్రతి మనిషికి అవసరం, కానీ ఆ అవసరం అనేది మనం కొన్ని ఎథిక్స్, కొన్ని మోరల్స్ పాటిస్తూ వాళ్లకు కూడా సహాయం చేస్తూ అందరి నోట మనం ఉండాలని చెప్పేది నా ఆలోచన. ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ చేశారు సార్? 30 సీరియల్స్ చేశానమ్మా, అన్ని ఛానల్స్ కలిపి. దూరదర్శన్ కావచ్చు, ఈటీవీ, జెమినీ టీవీ, జీ తెలుగు అండ్ మా టీవీ. సో నేను ఈ మధ్య చేసి సక్సెస్ అయిన సీరియల్స్ జీ తెలుగులో జగదాత్రి సీరియల్లో రామ్మూర్తి క్యారెక్టర్ ఒక 3 months నా పైన ఉంది. కానీ ఆ 3 months మాత్రము ఆల్మోస్ట్ బాగా దడిపించేశాను అందరినీ. అంటే ఒక సాఫ్ట్ క్యారెక్టర్గా ఎంటర్ అయ్యి ఒక అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్, హీరో బ్రదర్కి ఎంగేజ్మెంట్, ఈ గొడవలు, ఈ హడావిడి, లాస్ట్కు ఆల్మోస్ట్ నాతో క్రైమ్ కూడా చేయించారు దాంట్లో. లాస్ట్కి నేను అరెస్ట్ అయిపోతాను. సో అలా చాలా ట్విస్ట్లతో కూడుకున్న క్యారెక్టర్ చేశాను జీ తెలుగులో. జగదాత్రి హీరోయిన్కి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తే లేడీస్ ఎక్కువ ఆదరిస్తారు, దాని గురించి బాగా చేశారు. మీకు ఇచ్చిన వరకు మీరు చాలా బాగా చేశారు. దానికంటే ముందు ఊహలు గుసగుసలాడి సీరియల్లో మహేంద్ర వర్మ క్యారెక్టర్, అది దాదాపు 6 నెలలు వచ్చింది నా పైన. ఇంట్లో కూడా ఇలానే ఉంటారా సార్ ఫన్నీగా? ఇంట్లో నేను చాలా ఫన్నీగా ఉంటాను, కానీ మా మిసెస్ పిల్లలు ఏంటంటే ఎక్కువ వాళ్ళు కొంచెం సీరియస్ టైప్ వాళ్ళు. అంటే ఎంజాయ్ చేస్తారు, సరదాగా ఉండడం ఎంజాయ్ చేస్తారు, కానీ నేను మరీ 24 hours వాళ్ళతో అలాగే ఉంటాను. సో సమ్టైమ్స్ దే ఎంజాయ్, సమ్టైమ్స్ దే కీప్ క్వైట్. సార్ సీరియల్లో పేమెంట్ ఎక్కువ ఉంటుందా లేదంటే మూవీస్లో ఎక్కువ ఉంటుందా? మూవీస్లోనే ఎక్కువ ఉంటుందమ్మా, మూవీస్లోనే. సీరియల్స్లో ఇప్పుడు నాకు వచ్చే పేమెంట్ వచ్చేసి అంటే డిమాండ్ చేస్తే తక్కువ వస్తాయేమో, అంటే తక్కువ రోల్స్ వస్తాయేమో, బట్ మనము డిమాండ్ చేసి వచ్చే రోల్స్ పోగొట్టుకోకూడదు. ఎలా ఉండాలి అంటే ప్రొడ్యూసర్కు అనుకూలంగా ఉండాలి, దర్శకుల వారికి కన్వీనియంట్గా మనము మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మనము అక్కడ చేసుకోవాలి. అలాగే మనం పరిస్థితులను బట్టి కూడా మనం కొంచెం మినిమైజ్ చేసుకోవాలి. నాకు సినిమాలకు అప్ టు 15,000 నేను తీసుకున్నాను హైయెస్ట్, అండ్ సీరియల్స్కి వచ్చి 7,000 రూపీస్ పర్ డే. అండ్ దాంట్లో ఒక్కొక్కసారి బడ్జెట్ లేదన్నప్పుడు 6,000 అలా కూడా ఇస్తారు. ఓకే సార్, మీరు ఇండస్ట్రీలోకి రావడానికి మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? స్కూల్లో, కాలేజీలో నేను నాటకాల్లో చేసేవాడిని. సూపర్ సార్. నాటకాల్లో నేను చేసేవాడిని. దానివల్ల అక్కడున్న ఇంట్రెస్టేనేమో మళ్ళీ నాకు ఫర్దర్గా ఒక మెట్టు ఎదగడానికి సినిమాలు, సీరియల్స్ అనేటివి కూడా
నాకు ఒక ఆలోచన రావడము, దాంట్లో అవకాశాలు రావడము, ఓకే దాన్ని వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవడము, నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఒక బాటను రహదారిగా నేను మలుచుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. సూపర్ సార్. కానీ కష్టమైతే పడ్డానమ్మా. కష్టం లేకుండా ఏ ప్రొఫెషన్ ఉండదు. చాలా కష్టపడ్డాను. ఒకానొక టైంలో వేషాలు లేవు, రావట్లేదు అనే టైంలో బాధపడ్డం అన్నీ జరిగాయి. అందుకే నేను నాకు అంటారు కదా, చల్లనీళ్ళకు వేడి నీళ్ళలాగా ఉండాలని ఈవెంట్స్ కూడా ఒప్పుకోవడము, ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా పెట్టుకోవడము. సో అది లేకుంటే ఇది, ఇది లేకుంటే అది అని ఏదో ఒక షూటింగ్లోనూ ఈవెంట్లోనూ నేను బిజీగా ఉంటానమ్మా. సార్, ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా మంది భయపడుతుంటారు. ఈవెన్ అంటే బాయ్స్ కంటే ఈజీగా ఎలాగోలా వస్తుంది, లేదంటే ఇంకోటి చూసుకోవచ్చు. బట్ కానీ కొంతమందికి లేడీస్కి ఒక పిచ్చి, ఇంకా ఫ్యాషన్ ఇంకా. అవునవును. సో ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది అంటారు, నిజమేనా సార్? నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ, మీకు మెడికల్ ఫీల్డ్ తీసుకోండి, టెక్నికల్ ఫీల్డ్ తీసుకోండి, ఏ ఫీల్డ్లో అయినా కానీ ఇటువంటి హెరాస్మెంట్స్ ఉంటాయి ఎక్కడైనా. బికాజ్ దిస్ ఈజ్ ఎ గ్లామర్ ఫీల్డ్, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటాయి. అలా అని చెప్పి నేను ఇండస్ట్రీని నేను తప్పు పట్టను. ఎందుకంటే ఇండస్ట్రీలో రకరకాల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మనం వీ కెనాట్ జడ్జ్, వీళ్ళు గుడ్ వీళ్ళు బ్యాడ్ అని చెప్పలేము. కాబట్టి ఆ ప్రయత్నంలో మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మనం మన మోరల్స్ని, మనం మన ఎథిక్స్ని మనం ఫాలో అవుతూ పర్ఫార్మెన్స్ మీద, అంటే మనం చేసే పర్ఫార్మెన్స్ మీద మనము దృష్టి పెట్టి దాని మీద మనం ప్రాక్టీస్ చేసి వాడికి గుడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అంతేగాని వేరే వాటికి, ఎటువంటి వాటికి కూడా మనకు లొంగకూడదు. అలా అయితే గిన ఖచ్చితంగా మనం రాణించగలుగుతాం. ఇప్పుడు నా ఈవెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన ఒక పాప ఉంది, తన పేరు వైష్ణవి చైతన్య. బేబీ సినిమాలో హీరోయిన్గా చేసింది. దానికి ముందు రవితేజకు చెల్లెలుగా, అల్లు అర్జున్కు చెల్లెలుగా చేసింది. సో ఆ అమ్మాయి నా దగ్గర 2015, 2016, 2017 ఈ 3 సంవత్సరాల్లో కొన్ని ఈవెంట్లకు వచ్చింది. తను యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్. తను అప్పుడు వచ్చినప్పుడు నన్ను అడిగింది, అంకుల్ నాకు సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయండి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింది. నేను ఇంతవరకు లేడీస్కి ఎవ్వరికి కూడా పరిచయాలు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ తెలుసు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మంచి వాళ్ళు ఉన్నారు, దాంట్లో కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం జడ్జి చేయలేం. కాబట్టి నేను ఎందుకు అవకాశం తీసుకొని వాళ్ళకి ఎందుకు ట్రబుల్ ఇవ్వాలి? మనం ఉన్న విషయం చెప్పేస్తే ఒకసారి అనుకుంటారు, అరే ఇతను మనకు చెయ్యడు, ఎందుకంటే ఆయనకి ఏదో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆయన చెయ్యడు. కాబట్టి నేను పోస్ట్పోన్ చేస్తూ సర్లేమా చూద్దాంలే అనుకుంటూ వచ్చాను. ఆ అమ్మాయి వేరే ప్రయత్నంలో వెళ్ళి తను చేసింది, సక్సెస్ అయ్యింది. అంటే తను చేయాలనుకున్నది మంచి క్యారెక్టర్స్ చేసింది. హీరో సిస్టర్ క్యారెక్టర్స్ అంటే అది ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ రావడము, ప్రూవ్ చేసుకునింది. తర్వాత మంచి అవకాశం రావడము, హీరోయిన్గా కూడా ప్రూవ్ చేసుకునింది. ఇప్పుడు తనకు ఒక 4 సినిమాలు ఏమో చేస్తోంది. ఇప్పుడు చాలా మంది కొత్తగా రావడానికి ప్రయత్నిస్తుంటారు, వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి? సిన్సియర్గా మీరు ఉంటే, కష్టపడే గుణం ఉంటే, టైం కేటాయించగలిగితే మంచి ఫీల్డ్. ఎందుకంటే ఇక్కడ మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు, ఫిక్స్డ్ శాలరీస్ ఉండవు. కాకుంటే మీరు ఏంటంటే మానవ ప్రయత్నం అనేది చేస్తూ పోవాలి. సినిమాలు ఒకటే చేస్తారా, లేదా సీరియల్స్ ఒకటే చేస్తారా, లేదా ఏ అవకాశం వచ్చినా చేస్తారా అనేది అది మీ ప్లానింగ్ను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కు ఒక్కొక్క అంచనా, వాళ్ళు ఇది కావాలనుకుంటారు, ఓన్లీ సీరియల్స్లోనే ఫోకస్ చేయాలనుకుంటారు, కొందరు ఓన్లీ సినిమాలే ఫోకస్ చేయాలనుకుంటారు. సో వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళు చేయొచ్చు. సిన్సియర్, ఒబీడియంట్ అండ్ హార్డ్ వర్క్ చేస్తే గిన ఏ ఫీల్డ్లో అయినా రాణించవచ్చు. సినిమా ఫీల్డ్ మంచి ఫీల్డ్, నేను దాన్ని ఎటువంటి తప్పు పట్టను. ఇట్స్ ఎ వెరీ గుడ్ నోబుల్ జాబ్ అని చెప్తాను. మీ లైఫ్లో జరిగినటువంటి ఎప్పుడైనా కానీ బాధాకరమైన విషయం ఏమైనా ఉందా? బాధాకరమైన విషయము, సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక 2 సినిమాలు చెప్పాలి. అది నిజంగా చాలా బాధపడ్డాను. వరుడు అనే సినిమాలో నేను అల్లు అర్జున్కు బాబాయిగా చేశాను. అలాగే మరొక సినిమా వచ్చేసి ఈ మధ్య కాలంలో టిల్లు స్క్వేర్లో హీరో నాన్నగారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను.
ఈ 2 సినిమాల్లో కూడా క్యారెక్టర్ పరంగా చాలా బాగా చేయడము, మంచి క్యారెక్టర్ నాకు వచ్చి ప్రూవ్ చేసుకునే అవకాశం రావడము, డబ్బింగ్ కూడా చెప్పేయడము, తీరా థియేటర్కి వెళ్తే మా క్యారెక్టర్ లేకపోవడం, ఇలా జరిగింది. అంటే ఎడిటింగ్ పరంగా దర్శకుల వారికి ఎడిటర్కి ఒక అంచనా ఉంటుంది, వాళ్ళకు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. దాని పరంగా నేను చేసిన సన్నివేశాలన్నీ కూడా ఎడిటింగ్లో పోయినాయి. అది చాలా బాధ వేసింది, చాలా అంటే చాలా బాధ. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బు వృధాగా పోతే కూడా నేను ఎప్పుడు కూడా అంత బాధపడలేదేమో. నేను నటించి డబ్బింగ్ కూడా చెప్పి తీరా థియేటర్కి వెళ్ళి నాది చక్కటి వేషం అని చెప్పి వెళ్ళి చూసుకునేటప్పటికి అక్కడ లేకపోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా నేను వచ్చాను కాబట్టి దాంట్లో జరిగిన ఒక సంఘటన చెప్పాను. అండ్ చిన్న చిన్నవి ఉన్నాయి. లైఫ్ అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి. సో ఇట్స్ ఎ లైఫ్, వీ హ్యావ్ టు ట్రావెల్ అంతే. ఓకే సార్, ఎనీవే మీకైతే మంచి మంచి అవకాశాలు రావాలని నా తరపున, మా మ్యాక్స్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి అందరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా చక్కగా ఆదరిస్తున్నారు ఈ ఛానల్ని. సో మీ అందరూ కూడా ఈ ఛానల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ టోటల్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి. నమస్కారం. జ్వాలా చక్రవర్తి.